ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు సార్? నా పేరు పెరికనారాయణ. లోకలే ఒక రైతు బిడ్డని. రైతునే కూలి చేస్తున్నా, వ్యవసాయం చేస్తుంటాం, రియల్ ఎస్టేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వంలో చేసిన ఈ పథకాల్లో అన్ని మేలుగానే ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు అయితేంది, పోతే పింఛన్లు అయితేంది. గత ప్రభుత్వం కంటే అంత మోసకారి ప్రభుత్వం. గతంలో డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు. సరే ఈయన కూడా చేయలేదు. చేసే ప్రభుత్వం ఒత్తిడిగా వచ్చేస్తుంది. కాకపోతే దానికంటే 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగానే ఉన్నది. ప్రజల్లోనైతే కూడా మంచి స్పందన లేక మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కరెంటు విషయాలనే కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ విషయాలనే కానివ్వండి, లేకపోతే రైతు విషయాలనే కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, కొన్ని అయితే బెటర్ ఉన్నాయి. గవర్నమెంట్ అయితే దాదాపు 100% అయితే మంచిగా అనిపిస్తుంది గవర్నమెంట్. కాకపోతే ఇంకా ముందులో ఇంప్లిమెంట్ చేసే పథకాలు కూడా చేయాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలున్నది, బెటరే ఉన్నది ఈ ప్రభుత్వం అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే కేసీఆర్ రైతు బంధు అన్నాడు. సరే అది ఏం చేసినా కానీ కేవలం దళిత బంధు అన్నాడు. దళితులకు అలా కార్యకర్తలకే తప్పించి ఎక్కడ కూడా స్పందన లేదు. ఎవరు కూడా ఎక్కడన్నా కూడా ఏ కాన్స్టిట్యూషన్లో కూడా అక్కడ హుజీరాబాద్లో తప్పించి ఎక్కడ కూడా దళిత బంధు వేయలేదు. అన్ని ఆఫ్టర్ ఫ్లాప్. రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల నుంచి ఎవరికి లేదు. ఒక ఇల్లు కూడా కట్టేయలేదు, ఏం లేదు. అన్ని మాటలకు తోటే కోటలు కట్టినట్టు అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వం. అది ఇక చెప్పుకోదగ్గ ప్రభుత్వం. ఇక మళ్ళీ సార్ నెక్స్ట్ టైం కూడా అవకాశం కూడా ఉండదు ఎక్కడ కూడా. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ 6 పథకాల్లో ఓకే అయితే సక్సెస్ కావచ్చు అని మేము అనుకుంటాం. మా స్పందన అయితే అది ఉంది. ఇంకోటి నల్గొండలో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మంచి ధీటుగా ఉన్నాడు. ప్రజల్లో కూడా హావభావాలు అయితే ఏదైనా కూడా కష్ట సుఖాల్లో కూడా బెటర్ అయితే ఉన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రవీందర్. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఇప్పుడు ఇంతకుముందుకు కేసీఆర్ పాలన కంటే దీనికి చాలా వెరస్ట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పథకాలు తీసుకొచ్చి పెట్టారు కానీ ఒక్క పథకం కూడా అమలు చేసింది ఏ పథకం కూడా లేదు. ఎట్లా అంటే ఇప్పుడు నిన్నమన్న అది పథకాలు 6 గ్యారంటీస్ అని చెప్పి ఆ గ్యారంటీస్లు పెట్టారు కానీ విద్యుత్ ఒకటి పెట్టారు కానీ ఆ విద్యుత్ కొంతమందికి అందుతుంది. విద్యుత్ అనేది కొంతమందికి అందుతుంది, అందరికీ అందట్లేదు. అదే పాటు రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డు కూడా ఒక గ్రామానికి ఇచ్చారు కానీ మొత్తం ఆ గ్రామానికి ఎక్కడ కూడా వేయలేదు. అదేవిధంగా ఏ పథకం కూడా అన్ని అట్లనే ఉన్నాయి. గ్యాస్ అని ఇచ్చారు. ఆ గ్యాస్ కూడా కొన్ని 1 నెల 2 నెలల వరకు ఇస్తారు కానీ మిగతా వాళ్ళకి చాలా వరకు చాలా పథకాలు ఎవరు కూడా ఎక్కువ ఏమి అందట్లేవు. ఇది మాత్రం చాలా నీచంగా ఉంది ప్రభుత్వం పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అంటే అది ఈ దళిత బంధు, ఇది రైతు బంధు తప్ప మిగతా పరిపాలన అంతా బాగుంది. ఇది రైతు బంధు అనేది ఎక్కువ తక్కువ అందరికి కాకుండా కొంతమంది లిమిట్ అనేది పెట్టి వేస్తే బాగుండేది. అందరికి ఎక్కువ తక్కువ పెట్టి ఆ విధంగా కొంచెం అది ఎక్కువ లాస్ చేసింది కానీ మిగతా విషయంలో అది బెటర్గా ఉంది అది దానికన్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు పోలే వినోద్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు పాలనలో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఫస్ట్ నుంచి నేను ఏమంటున్నా అంటే ఉద్యమ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ కరెక్ట్ కాదు. తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఇది మన దుర్మార్గం. ఎందుకంటే ఈ తెలంగాణ జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి సీఎం అవ్వడం పరమ చండాలము. ఇంకోటి ఏంటంటే పోనీ ప్రజల కన్నా మంచి చేస్తాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క నాయకుడు కాబట్టి ప్రజలంతా గెలిపించిండ్రు. తనను ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటాడేమో అనేసి ప్రజలు నమ్మి ఓటేసినందుకు ఈరోజు మన కేసీఆర్ కిట్టుపోయినది. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పిండు, అది కనుమరుగైపోయినది. గొర్రెలకు గొర్రెలు పోయినాయి, మత్స్య కార్మికులకు చేపలు పోయినాయి, తర్వాత గౌడ సోదరులకు పెన్షన్లు పోయినాయి. ఎక్కడ కూడా కులవృత్తులను ఎంకరేజ్మెంట్ లేదు. పెట్టిన పాత పథకాలను అన్ని తీసివేసి కొత్త పథకాలు 6 గ్యారంటీలు అని చెప్తే 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు ఒక బస్సు అనేది తప్ప ఇంతవరకు ఆ కరెంటుది కూడా ఫెయిల్యూర్ అయింది. మేము కూడా ఇంకా నా ఫోన్లో చూపిస్తాను లైవ్గా. ప్రతి నెల మేము కరెంటు బిల్లు కడుతున్నాము. అది కూడా ఎవిడెన్స్గా నేనే చూపిస్తాను డైరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే గ్యాస్ అనేది కూడా ఆ స్కీమ్ అట్టర్ ఫ్లాప్ అయినది. ఈరోజు ప్రజల్లో వెళ్తే ఎక్కడ కూడా ఆ గ్యాస్ అనే స్కీము రన్నింగ్లో లేదు. ఈరోజు 880 రూపాయలు పెట్టి ప్రజెంట్ మొన్న వీక్లో కూడా తీసుకున్నాము. మాకు ఇంతవరకు అమౌంట్ స్కీమ్ పెట్టిన కానీ ఇప్పటిదాకా రిటర్న్ అమౌంట్ రాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది
ఫెయిల్ గవర్నమెంట్. ఆ మంత్రివర్గంలో ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని గవర్నమెంట్ ఇది. ఇదేం గవర్నమెంట్ అండి? అంతా రెడ్లు రావులు పాలించే గవర్నమెంట్. పూర్తిగా ఇది నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్ల రాజ్యం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ అనేది రెడ్లకు సొంతమైపోయింది. ఈ పాలన కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమంటానంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేనేమంటానంటే కేసీఆర్ గారు తెలంగాణ నినాదం తీసుకొచ్చిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటేనే ఎంతో ప్రాణం మీదకి వస్తుంది. అలాంటిది ప్రాణాన్ని అడ్డుగా పెట్టుకొని ఒక మీటింగ్ పెట్టాలంటే తనను ఎక్కడెక్కడో ఇబ్బందులు పడి ఎంతో కష్టపడ్డాడు. తెలంగాణ తెచ్చిండు. తెలంగాణకు 10 ఏళ్లు చేసిన పాలన కరెక్ట్ గానే ఉన్నది. అంతో అక్కడో లోపాలు జరగవచ్చు, కానీ విద్యార్థుల కాడ అందరి కాడ ఆయన ఎన్నట్టుగా ఉండు. ఇప్పుడు కూడా మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి గవర్నమెంట్ వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని పూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు వచ్చి సల్వేలు. ఏం చేస్తుంటారమ్మా? మేము గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం 2022 నుండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మేము సీఎం కేసీఆర్ గారు వేసినప్పుడు నోటిఫికేషన్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. అయితే మేము గ్రూప్ 1 రాసాము, గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 3 రాశాను, గ్రూప్ 4 రాశాము. అయితే అప్పుడు కొన్ని పోస్టులతోటి మాకు రిలీజ్ చేసిరు. 2025 ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేస్తాము, మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిరు కానీ అయిపోయి కూడా ఆ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి కూడా 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు ఎలాంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఎంతసేపు ఉన్నా కానీ సీఎం కేసీఆర్ గారు వేసిన జాబులనే రిలీజ్ చేసిరు. అవి కూడా అపార్ట్మెంట్ అనేది కూడా ఇవ్వలేదు ఇంతవరకు. కాబట్టి ఇద్దరిది అంతే ఉంది, ఏం బాలే పాలన అనేది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎవరిదైనా అంతేలే అండి, వాళ్ళ స్వార్థపరులు వాళ్ళే చూసుకుంటారు. గతంలో మాకేం అందలేదండి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు దేవేందర్ అండి. ఏం చేస్తుంటారు సార్? చెప్పుల షాప్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం అవుతుంది కానీ ఇంతవరకు ఇలాంటి పథకాలు అమలు కాలేదు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు మనకు తెలంగాణలో కానీ ఎక్కడ కానీ జరగలేదు. అట్లా 500 గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ ఫెయిల్, ఎవరికి వర్తించలేదు. ఆ 200 యూనిట్లు అన్నారు, అది కూడా ఫెయిల్. ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, దాంట్లో కొట్టుకొని చేస్తున్నారు. మగవాళ్ళు డబ్బులు పెట్టినా వేస్ట్ అవుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే ప్రయోగాలు వాళ్ళ స్వలాభాల కోసం చేస్తారు తప్ప ప్రజలకు ఎలాంటి వెరైటీ చేస్తున్నారు. వాళ్ళు పరిపాలన వేస్ట్. అయిన పరిపాలన రాంగ్ డిసిషన్. కాంగ్రెస్ పరిపాలన అంటే ముందు నుంచి కూడా మాకు అర్థమైంది. కాకపోతే ఈసారైనా కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తారు, రేవంత్ రెడ్డి సర్కార్ మాకు మంచి ఉపాధి కల్పిస్తుంది ఏమన్నా అనుకున్నాం, కానీ అలాంటి పనులు ఏం చేస్తాం లేదు. ఆయన మొత్తం ఢిల్లీకి రాజకీయాలు నడిపిస్తుండు, ఢిల్లీ హవరాలకు పోతుండు అంతే. అట్లా ప్రజలకు చేసింది ఏం లేదు, శూన్యం. ఇక చేస్తాడనే నమ్మకం కూడా లేదు. ఈ 3 ఏళ్ళు ఎట్లాగో కాలం గడిపేస్తారు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి అనేవాడు ఉండడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సార్ రేవంత్ రెడ్డి కంటే 100 పాలు కేసీఆర్ పాలన చాలా బెస్ట్. ప్రజలకు అనుకూలంగా ఉంది, రైతు బంధువు పడ్డది. సరే పేద సాధలకైనా ఆదుకుంటూ చేసిండు, కానీ రేవంత్ రెడ్డి వల్ల ఏది సాధ్యం కావటం లేదు. అది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.